డాక్టర్ రామచంద్ర గారు, వీరు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యులు. సిద్ధార్థ యోగ విద్యాలయం అనే పేరుతోని అనేక ఆరోగ్య కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు. అంతేకాకుండా మన ఇల్లే వైద్యశాల, వంటగదే మందుల కొట్టు, మందుల షాపు, అమ్మనే వైద్యురాలు అంటే డాక్టర్. ఈ 3 సూత్రాలతో డాక్టర్ రామచంద్ర గారు ముందుకు సాగుతున్నారు. వారి యొక్క అనుభవ సారాన్ని మనకు తెలియజేయవలసిందిగా, పంచుకోవలసిందిగా కోరుతున్నాను. జై గోమాత. అందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. మనము మన కుటుంబం సంతోషంగా ఉండటానికంటే మనకి ఇంకేం వేరే ఏముంటుంది కనుక. అయితే చిన్నదో పెద్దదో హెల్త్కి సంబంధించిన అనేక సమస్యలన్నీ చుట్టుముడుతున్నప్పుడు కష్టంగా అనిపిస్తుంటుంది. నేను ఊరికే చిన్నదో పెద్దదో అన్నాను, కానీ కొన్ని సమస్యలు భయపెడుతున్నాయి కూడా కదా. గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత ఎక్కువగా భయపడాల్సిన పరిస్థితి ఆరోగ్య రంగంలో వచ్చిన స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో నా వ్యక్తిగత అనుభవాలు ఏమన్నా ఉంటే చెప్పండి అని పెద్దలు కోరారు. ఒక డాక్టర్గా కాకుండా గ్రామభారతి సౌభాగ్యాన్ని విశ్వసించే ఒక రైతుగా నేను వ్యవసాయం చేస్తున్నాను. ఒక 10 ఎకరాలు దేశీయ వివిధ రకాల గింజలు వరి పండిస్తున్నాను. ఒక 5 ఎకరాల్లో కూరగాయలు, పళ్ళ మొక్కలు పెంచుకుంటున్నాను. ఒక రైతుగా పనిచేస్తున్న క్రమంలో నాకొచ్చిన అనుభవాల్ని కొద్ది నిమిషాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అవి ఉపయోగపడితే ఉపయోగించుకోవాలని కోరుతాను. ఒకటి, రెండు ప్రశ్నలు మీ దృష్టి తెస్తాను. మొదట, మన కన్నతల్లి అయిన ఈ భూమి మీద మనం కాకుండా అనేక లక్షల రకాల జీవులు జీవిస్తున్నాయని మనకు తెలుసు. వివిధ రకాలు సూక్ష్మజీవులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, జలచరాలు కావచ్చు, మనకు తెలుసు, చాలా వివరంగా మనకు తెలుసు. నా ప్రశ్న ఏంటంటే, మనకు ఉన్నన్ని జబ్బులు పట్టుకున్నాయా? ఎందుకు లేవు మరి? అంటే మనకున్నన్ని జబ్బులు అంటే వాటికి ఏ జబ్బు లేదని నేను అనడం లేదు. మనకి ఉన్నన్ని జబ్బులు వాటికి ఉన్నాయా? లేవు. ఎందుకని? ఎందుకంటే అవేమో అమాయకు జీవులు, మనం తెలివైన వాళ్ళం, బాగా తెలివైన వాళ్ళం. పైగా ఇవాళ వైద్యశాస్త్రం తలను తీసి, గుండెని తీసి, లివర్ని తీసి ట్రాన్స్ప్లాంట్ చేయగలిగే స్థాయికి అభివృద్ధి చెందిన సమాజంలో జీవిస్తూ ఉన్నాం. కానీ మనకేమో చాలా జబ్బులు ఎక్కువ. అవి కుటుంబాలని, జీవితాలని నాశనం చేసేంత స్థాయిలో అభివృద్ధి అయి ఉన్నాయి. పెద్ద యుద్ధం అయిపోయింది మన జీవితం. మరి మామూలు పక్షులు, జంతువులన్నీ మనకంటే కంపారిటివ్లీ బెటర్గా ఉన్నాయి. ఎందుకని? ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పుకోవటం అనేది మనకి చాలా ముఖ్యమైనదిగా ఇవాళ సమాజంలో ఉంది. ఎందుకు? మొన్న కదా మనం, ఇప్పుడు మర్చిపోయాములేండి, ఎవరికి లేదు, మూతిగుడ్డ ఒక్కళ్ళిద్దరికి తప్ప కనిపించడం లేదు. కానీ మొన్నటి దాకా మూతిగుడ్డ ఏంటి, ఇంటికి తలుపులు వేసుకోవాలా, కిటికీలకు కూడా డోర్లు కట్టి పక్కింటికి కూడా వెళ్ళలేదు కదా. ఎంత అన్యాయంగా! తెలిసిన అతను చనిపోతే కూడా వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఒకతను ఎవరో విన్నాను, ఆయన లేరట అని వినటానికి ఎంత కష్టమైపోయిందంటే, నేను బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పడం లేదు, ఇంటి పక్కాళ్ళు ఎంతమంది లేకుండా పోతే చూడటానికి కూడా వెళ్ళని పరిస్థితి. భయపడ్డామా లేదా? నిజంగా భయం వేసిందా లేదా? ఎవరిని చూసి భయం వేసింది? పెద్ద పుల్నా? కాదే, వైరస్ను చూసి భయపడ్డామే. భయపడి ప్రపంచం మొత్తం దాక్కోవాల్సిన పరిస్థితి, ప్రపంచ మానవాళి మొత్తం దాక్కోవాల్సిన పరిస్థితే ఎదురుగా ఉన్న దశలో ఈ ప్రశ్న చిన్నదా? మనిషి కాకుండా మిగతా జీవరాశులకన్నిటికీ లేని జబ్బులు మానవ జాతిని ఎందుకు పీడిస్తున్నాయి? అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వైద్య రంగంలో ఇంత డెవలప్ అయ్యి ఉంటే ఆరోగ్య సమాజం ఏర్పడి ఉండాల్సింది కదా. ఒక్క దేశంలో కూడా అనారోగ్య పీడితులుగా తప్పన్న ప్రజలు ఎందుకు లేరు?
నేను ఎందుకు లేను, నేను మంచిగా ధైర్యంగా ఉండగలిగే జీవితం నాకు ఈ భూమి మీద నాకు ఎందుకు లేకుండా పోయింది? ఇది నేను వేసుకోవాల్సిన ప్రశ్న కాదా? ఆర్ఎంపీ కాదండి, జంతువులకు ఆర్ఎంపీ కూడా లేడు. మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి కదా. ఎంత కష్టంగా ఉంది వాళ్ళ. నేను ఇప్పుడు నా అనుభవాల్లోంచి నాకు దొరికిన సమాధానాలు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, ఒకటి, మా నేలకొండపల్లి సిద్ధార్థ యోగ విద్యాలయానికి ఇన్ని సంవత్సరాలు అయిందండి మ్యారేజ్ చేసుకొని, పిల్లలు పుట్టట్లేదు, ఏం చేయాలని వస్తారు. చిన్న అంశం, మోకాళ్ళ నొప్పి అని వస్తారు, షుగర్ బీపీ అని వస్తారు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దశలో ఉన్న పేషెంట్లను పట్టుకొస్తారు, క్యాన్సర్ పేషెంట్లను తీసుకొస్తారు. మరీ ఈ మధ్య ఏమైందంటే కిడ్నీ ఫెయిల్యూర్సు, లివర్ ఫెయిల్యూర్సు, క్యాన్సర్. అంటే రోజు 150 నుంచి 250 మంది మధ్య ఒత్తిడి వస్తూ ఉంది. బాగా తక్కువ ఉన్న రోజు కూడా 100కి తక్కువ ఉండటం లేదు. వీళ్ళలో 50% ఈ సీరియస్ జబ్బుల వాళ్ళు ఉంటారు. అక్కడేముంది, ఏం లేదండి. ఎవరన్నా మీరు వచ్చిన వాళ్ళకి తెలుసు, మా ప్రసాద్ గారికి తెలుసు, అక్కడేం లేదు. ఊరి కింద చెట్టు కింద కూర్చొనేదని 4 మాటలు చెప్తాను తప్ప మా దగ్గర ఏమీ లేదు. హాస్పిటల్ అనే లక్షణాలు అక్కడేమీ లేవు. వస్తారు, ఏదో చెప్పి పంపిస్తున్నాం. పంపిస్తూ ఎన్నాళ్ళు గడిచిపోయింది? ఇప్పటికి 23 సంవత్సరాలు గడిచింది. 23 సంవత్సరాలుగా మేము అక్కడ చెట్టు కింద కూర్చొని 4 మాటలు చెప్తూ ఉంటే, రోజుకి 150 నుంచి 250 మంది ఈ పేషెంట్స్ అంతా అక్కడికి తరలిస్తూ ఉంటే, దీని నుంచి ఏదైనా ఒక అనుభవం మనసులో మెదిలితే అది మనాళ్ళతో పంచుకోవడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను, బాధ్యత అని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక రైతుగా వ్యవసాయం పొలంలో గట్టు మీద తిరుగుతూ ఉంటే, అక్కడ ఒక అడుగున్నర ఎత్తులో కొమ్మ పైకొచ్చి తెల్ల పూలు పూస్తూ ఒక కలుపు మొక్క పెరిగితే అది లోపలుంటే తీసి దుగం మీద వేస్తాం మేము. దుగాల మీద ఉంటే కోసి పశువులకు వేస్తాం మేము. ఆ ఆకుని కొండపిండి ఆకు అంటారు. రైతులకు బాగా తెలిసిన మొక్కది. పిండి కూర చెట్టు అంటారు, కొండపిండి ఆకు అంటారు. కిడ్నీలో రాళ్ళున్నాయి అని వస్తే ఆ మొక్కని రసం తీసుకొని ఉదయం సాయంత్రం తాగండి అమ్మా అని చెప్తే, ఆ తర్వాత నెలకు 2 నెలలకు వాళ్ళు తిరిగి వచ్చి అన్న తగ్గింది అని చెప్పి రిపోర్టు పట్టుకొస్తే, అరే రైతు పొలంలో కలుపు మొక్క వాడితే కిడ్నీలో రాళ్ళు తగ్గిపోతాయా? మరి కోసేస్తున్నాం కిడ్నీస్ని. కిడ్నీ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ అన్నీ చాలా బిజీగా ఉన్నాయి, ఖాళీ లేకుండా ఉన్నాయి. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కనీసం ఒక 5 నిమిషాలు మాట్లాడటం కూడా పాపానికి తీరికలేదు. రాత్రి 11:30 అప్పుడు కూడా కిడ్నీకి వస్తున్నారే, కష్టపడుతున్నాడే ఆయన పర్సనల్ లైఫ్ని వదిలేసుకొని. ఏంటి కాంట్రవర్సీ? పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఎవరికో ఉందో ఎండింగ్లో ఒక మాటను వదిలేస్తారు. రెండవది, ఈ మధ్య కొత్తగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ అని వస్తున్నారు. ఇది ఒక 5-6 ఏళ్ళు అయింది బాగా గాల్ బ్లాడర్ స్టోన్స్ అని. ఒకప్పుడు కొండపిండాకు కిడ్నీ రాళ్ళు అనేవాళ్ళం. వస్తే కొండపిండాకు జ్యూస్ మార్నింగ్ తాగండి, రణపాల ఆకు జ్యూస్ ఈవినింగ్ తాగండి, నా కలుపు చెట్ల ఆకు రసం తీసుకొని తాగమని చెప్పంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ కరిగిపోతున్నాయి. ఎన్ని కనిపెట్టుకున్నాం మనం గాల్ బ్లాడర్లో స్టోన్ తీయటానికి కుదరదని. గాల్ బ్లాడర్ని తీసేస్తున్నాం కదా బయటికి, కుక్కలకు పిల్లులకు వేసేస్తున్నాం కదా. ఎలా సాధ్యమవుతుంది? ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి 23 సంవత్సరాల అనుభవంలోంచి మాట్లాడుతున్న ఒక రైతు అనుభవం. ప్లీజ్ స్వీకరించండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, రైతు దుగం మీద కలుపు మొక్క మొలుస్తున్న చెట్టు ద్వారా తగ్గించుకోగలిగేటువంటి శాస్త్ర పరిజ్ఞానం మన దగ్గర ఉంటే, అరువు తెచ్చుకున్న బిజినెస్ సైన్స్ పేరుతో మనం ఎటు వెళుతున్నాం ఆలోచించుకోవాల్సిన రోజుల్ని గ్రామభారతి ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉంది. మిత్రులారా, ఎంతమంది అమ్మలో మీరు గమనించండి, ఎక్కడ కూడా ఒక్క డాక్టర్ గారు ఖాళీగా లేనంత, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసేంత బిజీగా గడిపే స్థితి వాళ్ళ సమాజంలో ఉంది. ఏమిటి? గర్భసంచికి వైట్ డిశ్చార్జెస్ అవుతూ ఉందని, ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యాయని, బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉందని, మంత్లీ టైంలో కడుపులు నొప్పి వస్తూ ఉందని, ఎన్ని సమస్యలు, ఎన్ని ఆపరేషన్లు అక్కడి నుంచే వచ్చాం. కానీ అమ్మ 35 ఏళ్ళు వచ్చినాయి కదా, 2 పిల్లలు పుట్టారు కదా, ఇంకెందుకు ఆ గర్భసంచి తీసేసినా, ఏం లేదని తీసేస్తున్నా, ఎన్ని కేసులు. గ్రామాలకు వెళ్ళండి, చూడండి. గ్రామాలకు ఎందుకండి, మీరు అద్భుతమైన ప్లేస్లో ఉన్నారు, ఇక్కడ మహానగరంలో ఉన్నారు. ఇక్కడ గొంతుకి సందుకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎక్కడా ఖాళీ లేదు, మీరు గమనించండి. కానీ మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే, మా ఈ యువతల కూరగాయలు పండించే దానిలో పుదీనా అని ఒకటి పండిస్తున్నాం, కూరల్లో వేసుకుంటున్నారు. కొత్తిమీర అని పండిస్తున్నాం, కూరల్లో వేసుకుంటారు.
మేము కొత్తిమీర, పుదీనా, తులసి ఆకులతో జ్యూస్ చేసుకొని తాగండి అమ్మా అని చెప్తున్నాం గర్భసంచి సమస్యలకు పరిష్కారం అని. ఉదయం టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులు, పచ్చి ఆకులు జ్యూస్ చేసుకొని దానిలో కాస్త తేనె, నిమ్మరసం యాడ్ చేసి తాగండి అమ్మా అని చెప్పంటే వాళ్ళు 2 నెలలు 3 నెలలు కష్టపడొచ్చి అన్న తగ్గింది అని రిపోర్ట్స్ పట్టుకొస్తే ఆల్ట్రా అబ్డామినల్ స్కాన్ చేయించుకొని రిపోర్ట్ పట్టుకొని వస్తే అనిపిస్తుంది, ఓహో రైతులంతా డాక్టర్లుగా మారగలిగితే రైతుల కూతుర్లు రైతుల భార్యలే కదా బస్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంది వాళ్ళ దాకా. ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకోగలిగే శక్తి మన రైతుగా ఉంది, హాస్పిటల్లో మెడికల్ షాపుల్లో కదా ఉంది రహస్యం అంతా అనిపిస్తూ ఉంది. గుర్తుంచుకోండి, పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులు జ్యూస్ మార్నింగ్, మన దొడ్లో పెరుగుతున్న మునగాకు, కరివేపాకు జ్యూస్ ఈవినింగ్, తేనె, నిమ్మరసం యాడ్ చేసి తాగిస్తే గర్భసంచి సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి. ఏది అనకండి దాని విషయంలో ఎంత గట్టిగా కామెంట్ చేయగలిగేటువంటి ధైర్యం వచ్చిందంటే అనుభవం. ముక్కుకు జలుబు చేస్తే ఎంత మామూలు, వైట్ డిశ్చార్జ్ అయితే అంతే మామూలు, గర్భసంచి సమస్య వస్తే అంతే మామూలు అని చెప్పగలిగే స్థాయికి అనుభవం గట్టిగా ధైర్యాన్ని ఇస్తూ ఉంది. మిత్రులారా గమనించండి. ఇంకా కాస్త కష్టంగా అనిపించే ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. సంతోషం అనిపించే, కష్టమని ఎందుకు అనుకోవాలి మనం, సంతోషం అనిపించే. ఎందుకు, నర్మద గారని మోతుకూరి నర్మద అని ఒక మేడం వచ్చారు. వచ్చి ఆపరేషన్కి వెళితే ఆయన ఏమన్నారంటే కామెర లక్షణాలు ఉన్నాయేమో, ఒక 2 నెలల తర్వాత చూద్దాం అని మందులు ఇచ్చి పంపించారు. ఈ ప్రయత్నం చేసిన తర్వాత ఆవిడ మళ్ళీ అక్కడికి వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే నార్మల్ వస్తే డాక్టర్ గారు అన్న మాట ఏమిటంటే, నర్మద ఈ 2 సంవత్సరాల నుంచి ఇంత జాగ్రత్తగా మందులు ఆడుకుంటే ఎప్పుడో తగ్గేదిగా అమ్మా, వెరీ గుడ్ అని భుజం మీద అంటే బాధాకరమైందిగా, చాలా సంతోషం అనిపించింది. అమ్మ మనాళ్ళు చేయాల్సిన పనిది ఇది, దీన్ని ఎంత పబ్లిక్గా, ఎంత గట్టిగా, ఎంత మనళ్ళందరికీ వినిపించేట్టుగా మనం మాట్లాడుకోవాలి ఇంటింటికి. ఎందుకు, సార్ మాట్లాడుతూ చెప్పారు, ఇల్లు వైద్యశాల, ఆహారం ఔషధం, అమ్మ డాక్టరు అని 3 పదాలు అంటారు వీళ్ళని. ఈ 3 పదాలకి ఎట్లా అనగలుగుతున్నాం? అరే పుదీనా, కొత్తిమీర ఇంట్లోది కదా, కరివేపాకు, మునగాకు ఇంట్లోది కదా, ఒక్క తులసాకే కదా, అది కూడా ఇంట్లోదేగా, మొన్నటిదాకా నిన్నటిదాకా. ఇవాళ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి పూజనీయమైందని చెప్పి మళ్ళీ మాట్లాడుకుంటూ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం కదా, మనకు తెలియందా? ఆలోచించండి ఎంత అద్భుతమో. ఇంకొక చాలా ముఖ్యమైన అంశం చెప్తాను. ఇక్కడ హైదరాబాదులో దగ్గర ఒక 15-20 కేసులు, అనుభవం ఉన్న కేసులు ఉన్నాయి. ఏమిటవి అంటే, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిందే అని ఫైనల్ అయిపోయిన తర్వాత ఒక కేసు చెప్తాను, విచిత్రంగా ఉంటుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం కోసం వెళ్ళారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, 10 లక్షలు అడ్వాన్స్ కట్టారు, వాళ్ళు 40 లక్షలు అడిగారు, 30 లక్షలు కట్టాల్సింది. ఈలోపు ఎవరైనా మా దగ్గర ఒక గ్రామ సర్పంచ్ గారు, మాజీ గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు, ఆయన కర్ణాటక ఇష్టయ్య గారని, వాళ్ళ పెద్ద అబ్బాయి కర్ణాటి రవీందర్. పేర్లు కూడా ఎందుకు చెప్పేస్తున్నానంటే, అవును ఇవన్నీ కూడా సత్యాలు, దాచుకోకూడని సత్యాలు. ఆయన తీసుకొచ్చారు ఆయన్ని హైదరాబాద్ నుంచి, వాళ్ళ రిలేటివ్ అట. తీసుకొచ్చి ఇది పొజిషన్ అని చూపించారు. చూపిస్తేనేమన్నా అంటే, మా చేలో గోధుమలు ఇస్తున్నాం, 8 రోజుల వయసు ఉండేటువంటి గోధుమ గడ్డిని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా జ్యూస్ చేసి తేనె, నిమ్మరసం యాడ్ చేసి తీసుకోండి అని చెప్పాము. అమృత ఆహారమే తీసుకోండి అని చెప్పాము. అలాగే చెరుకు రసాన్ని మందులాగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 20 ml చొప్పున చెరుకు రసాన్ని తీసుకోండి అని చెప్పాము. చెరుకు రసం ఎవరిదండి, ఎక్కడిది, ఎవరు తయారు చేశారు? గోధుమ గడ్డి రసం ఎక్కడిది? గోధుమ అనగానే ఈ మధ్య ఎక్కడ విన్నాను, ఒడ్లు మనవి, గోధుమలు మనవి కావు, అమెరికా నుంచి వచ్చినాయి, ఇంకొక చోట నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచో వచ్చినాయి. అమెరికా మా అమ్మే, రష్యా మా అమ్మే, ఇండియా మా అమ్మే. ఎందుకంటే భూమాత అని నేనంటే, నా చుట్టూ ఉన్నటువంటి భూమిని పట్టుకొని నేను భూమాత అని, మీ ఇంట్లో ఉన్న భూమిని నా మాత కాదని నేను అంటంలా. గుండ్రంగా ఉన్న మన అమ్మ ఉందే, అదంతా కలిపి మనమ్మ. ఎక్కడ పెరిగినా, ఏ గడ్డ మీద పుట్టినా అది నాది నేచర్ ఇచ్చింది, అమ్మ ప్రకృతి ఇచ్చింది. మనందరినీ కన్నా అమ్మ ఈ ప్రకృతి అది ఇచ్చింది. ఆ మొక్క గమనించండి, అది ఎక్కడ పుట్టినా. అయినా కూడా మీకు ఒక మాట గుర్తు చేస్తాను, నేను ఆశ్చర్యపోయాను, గోధుమలు కూడా మనయేనేమో అనిపించింది. ఎలా అంటే, నాకు భీమ్లా అని ఒక అన్న బాగా దగ్గరగా పరిచయం. ఆ భీమ్లా అన్న ఒకరోజు వాళ్ళ ఊర్లో ఫెస్టివల్ జరుగుతూ ఉంటే నన్ను తీసుకెళ్ళాడు. బ్రదర్ మా పండగ బాగా జరుగుతుందిరా అంటే, వాళ్ళ తండకి వెళ్ళాం. వెళితే అక్కడ వాళ్ళు ఏం పండగ చేస్తున్నారంటే, ఏం పండగ పేరు గుర్తు రావట్లేదండి, గోధుమ గడ్డి పండగ పేరు గుర్తు రావడం లేదు అన్నా. అర్థమైందా ఎంతమందికి మీకు తెలుసో? తీజ్ పండగ నాకు గుర్తు రాలేదు, ఇప్పుడు ఐడియా వచ్చింది, థ్యాంక్ యూ. తీజ్ పండగ
గోధుమ గడ్డిని 8 రోజుల వయసు ఉండేట్టుగా బుట్టల్లో పెంచి అవి పట్టుకొని వాళ్ళు డాన్స్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వాళ్ళు పండుగ చేసుకుంటుంటే నాకు అనిపించింది గోధుమలు మనయే. దేనికి ఆన్సరు అంటే లోపల ఎక్కడో మా దేశం అనే ఫీలింగ్ నుంచి అవి మనయిగా అంటా ఉండే గిల్టీనెస్ ఉందే, అది వదిలిపోయి ఓహో గోధుమలు కూడా మనయే. ఎందుకంటే లంబాడి అన్నలు ఎక్కడెక్కడ ఎన్ని తరాల నుంచో వాళ్ళు సాంప్రదాయంగా పట్టుకొని వస్తే అది ఇప్పుడు పండగలాగా మాత్రమే మిగిలిపోయింది, రోజువారీ జీవితంలో లేకుండా. అంటే ఇప్పటిది కాదు. ఆ గోధుమ గడ్డిని జ్యూస్ చేసుకొని తాగమన్నాం, ఆ పుదీనా కొత్తిమీర తాగమన్నాం, ఆ మునగాకు కరేపాకు తాగమన్నాం, ఆ చెరుకు రసాన్ని తీసుకొని రోజుకు 4 సార్లు మందుగా తాగమన్నాం. నీళ్ళని ఏది మందుల షాపులో కొనాల్సిన అవసరం లేకుండా భూమాత మనకిచ్చిన మంచినీళ్ళని చల్లటి నీళ్లలో క్లాత్ తడిపి నీళ్లు లేకుండా పిండి లివర్ ప్లేస్లో తినకముందు పొట్ట ఖాళీగా ఉన్న టైంలో ½ గంట తడిపట్టి వేసుకోండి ఉదయం సాయంత్రం అని చెప్పాం. తర్వాత జరిగిన ఫలితం భలే సంతోషాన్ని ఇస్తుంది. ఏమైనా తెలుసా, నా 10 లక్షలు నాకు ఇవ్వండి అడ్వాన్స్ అని చెప్పి మన దగ్గరికే వచ్చాడు. హాస్పిటల్ మందే, హైదరాబాద్లో మనాళ్లే. మరి మా హైదరాబాద్ మనాళ్లే కదా, మన రాజధాని మందే కదా, మనాళ్లే. అయితే ఆ 10 లక్షల వాళ్ళకి ఇయటం కాదు, జరిగింది ఏంటంటే పాపం హాస్పిటల్ నష్టపోయి ఉన్నారు, అది సమస్య. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఎవరెవరికి కష్టంగా ఉంటుందో, కానీ నిజాలు ఎవరికి కష్టం అనిపించినా మాట్లాడుకొని తీరాల్సిందే. వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, కాదు నువ్వే 30 లక్షలు మాకు కట్టెళ్ళు, ఎందుకంటే నిన్ను నమ్మి ఆ డేట్కి ఆపరేషన్కి వస్తావేమో అని మేము అరేంజ్ చేసాము లివర్ని. అది 40 లక్షల కాస్ట్, నువ్వు 10 లక్షలు కట్టేలేవు, మిగతా 30 లక్షలు ఎవరు కడతారు, అది వేస్ట్ అయిపోయింది. కాబట్టి డబ్బులు కట్టెళ్ళు అని చివరికి మీడియంగా వాళ్ళ ప్రపోజల్ అంటే నువ్వు 20 లక్షలు నష్టపో, మేము 20 లక్షలు నష్టపోతాం అని ప్రపోజ్ చేస్తే ఈయన ఎగ్గొట్టాడు అసలు కట్టకుండా. మనాళ్ళ ఆసుపత్రి ఆలోచించండి. అంటే రైతు తను పండించేటువంటి పంట మాత్రమే కాదు, తన దుగం మీద మొలిసిన కలుపు కూడా మనిషిని రక్షించగలిగేదే. క్యాన్సర్ కేసులు ఇవాళ నేచర్ క్యూర్ క్యాన్సర్ని తగ్గిస్తుందట అనేదన్నా జరుగుతూ ఉంటే, వ్యక్తిగతంగా నా అనుభవంలో ఉన్న అంశాలు ఏంటంటే, మా దగ్గరికి రోజుకు ఒక 100 మందిని చూస్తే దాంట్లో 20 మందో 25 మందో క్యాన్సర్ పేషెంట్స్ ఉంటున్నారు. వాళ్ళు కూడా ఎంత కష్టంగా ఉంటుందంటే, వాళ్ళు 3rd స్టేజీ 4th స్టేజీ లేకపోతే ఇంకా అయిపోద్ది కదండి, ట్రీట్మెంట్ అయిపోద్ది, మరి కుదరదు, ఏం చేస్తాం అన్నప్పుడు ఎవరో చెప్తారు, ఎక్కడో చెప్పగానే వీళ్ళు ఇక్కడేదో మందు ఉందనుకొని పరిగెత్తుకొస్తారు. అక్కడేమీ లేదు. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడేమీ లేదు, ఏముంది చేయని తప్ప అక్కడికి వస్తారు. మీరు రండి, బుధ గురు శుక్ర శనివారాల్లో ఏం జరుగుతుందో నేలకొండపల్లి రైతు పొలంలో చూడటానికి రండి. ప్రతిరోజు 100 నుంచి 150 మంది తెల్లారుజామున 5-6 గంటల లోపల అన్నీ నిండిపోయి గేటు దగ్గర అట్లా ఉంటుంది. ఎప్పుడు గేటు తీస్తారా, ఎప్పుడు వీళ్ళు సలహా ఇస్తారని. కానీ మేము ఇచ్చే సలహాలు ఇవి మాత్రమే. మీ దృష్టికి ఇంత ఈజీగా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఇల్లు హాస్పిటల్గా మారాలి. హాస్పిటల్ మెట్టెక్కాల్సిన అవసరం మనకు రాకూడదు. ఆరోగ్య సమాజం ఒకనాడుండే పాటి స్థితి కూడా ఇవాళ లేకుండా పోవటానికి కారణం ఏంటంటే, ఆనాడు సహజంగా ఉన్న వాటన్నిటినీ కూడా కృత్రిమంగా విషాలతో నింపేసుకున్నాం. వివరాల్లోకి వెళ్ళను, పొద్దున్న నుంచి మాట్లాడారు కాబట్టి మనల్ని చాలా చెప్పుంటారు. ఏం చెప్పుంటారు, సారాంశంగా ఒక మాట అంటాను. దుక్కిలో ఏ సమావేశం, కలుపు పేరుతో ఏ సమావేశం, పురుగుల పేరుతో జల్లేమాయిషం, ఇషంతో నింపుకుంటున్నాం. లోపలికి వెళ్ళిన ఇషం ఏం చేస్తుంది సహజంగా స్లో పాయిజన్ కాబట్టి దీర్ఘకాలిక జబ్బులు తెస్తుంది. వాటిలో ఒకటి క్యాన్సర్. బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, వైరస్ వల్ల వచ్చిందా, శిలీంధ్రాల వల్ల వచ్చిందా? మెటబాలిక్ ఇరెగ్యులారిటీ కదా. నేను ఆ మధ్య టీవీ చర్చలో చూశాను, 4-5 డాక్టర్లంతా కూర్చున్నారు, 4 రంగాల వాళ్ళు చర్చిస్తున్నారు. ఒక ఆయనేమో కౌంటర్ చేస్తున్నారు. ఆయన ఇలా ఆహారం పేరుతో మాట్లాడే పెద్ద మనిషి, ఆయన వీళ్ళంతా గట్టిగా ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. ఉన్నాయి కదా కాంట్రవర్సీస్ చాలా. ప్రసాద్ గారిని మాట్లాడమంటే కొర్రలు తిందామా, అరికలు తిందామా, ఛాలెంజ్ ఏం చేద్దాం అంటారనుకోండి. నేనేమో గోధుమ గడ్డి తింటానంటే ఇంకొక ఆయన కోడిగుడ్లు తిని అది కూడా ఆరోగ్యం అంటాడనుకోండి. ఏదో ఉన్నాయి కదా చాలా రకాలు. అట్లా ఒక అతను కూర్చోబెట్టేసి రైట్ అని మాట్లాడేస్తున్నారు. మాట్లాడేస్తుంటే ఆయన సవాల్ చేశాడు, ఏమనంటే, నా ఆహారం తింటే క్యాన్సర్ వస్తుందని పెద్దగా మాట్లాడుతున్నారు మీరంతా. ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులకి ఎవరికైనా క్యాన్సర్కి ఇది కారణం అనే రీజన్ దొరికిందా? క్యాన్సర్ కారణం ఏంటో తెలిసిందా మీరు చెప్పండి? అంత చదువుకున్న డాక్టర్లు కదా, క్వాలిఫైడ్ పర్సన్స్ కదా అని అడిగాడు ఆయన. అడిగితే వీళ్ళందరూ మాట్లాడతారు, అవునండి క్యాన్సర్ కారణం ఎంతవరకు తెలియలేదు. వీళ్ళు వాళ్ళు ఎంత కష్టంగా మనసును పిండేసినట్టు అనిపించిందో, ఎంత కష్టంగా అనిపించిందో. క్యాన్సర్కి కారణాలు తెలియవు, ట్రీట్మెంట్స్ మాత్రం తెలుస్తాయి.
ఏం తెలుస్తాయి? 45 ఏళ్ల క్రితం నా చిన్నప్పటి రోజుల్లో మా అమ్మ చనిపోతే ట్రీట్మెంట్ జరిగినప్పుడు విన్నాను నేను. కీమోథెరపీ, రేడియేషన్, ఆపరేషన్ అనే 3 పదాలు. వాటి అర్థం ఆనాడు నాకు ఇంకా క్లియర్గా తెలియదు, కానీ ఇవాళ ప్రత్యక్షంగా చూస్తున్నాను కీమో ఏంటో, రేడియోథెరపీ ఏంటో. ఫ్రెండ్స్, 45 సంవత్సరాలు గడిచిపోయినా ఈరోజు కూడా క్యాన్సర్ థెరపీలో ఏం మార్పులు రాలా. అవే కీమో ఇస్తున్నారు. చివరికి అక్కడికి వెళ్ళిన మనం ఏమవుతున్నాం? చేనిచ్చేస్తున్నాం, ఇల్లు ఇచ్చేస్తున్నాం. చివరికి బయటకు వచ్చిన తర్వాత మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తున్నారు, లేకుండా పోతున్నాం. ఇంత దారుణమైనటువంటి స్థితి క్యాన్సర్ పేరుతో అది సమాజాన్ని కబళించే స్థాయికి వస్తూ ఉంది ఇవాళ. ఒకప్పుడు నేను ఊరికే మా అమ్మ అని అన్నానే, ఆ రోజు ఎట్లా ఉందని చెప్పలేను, నాకంత ఊహ తెలియదు ఆ రోజు. కానీ ఇవాళ ఆలోచిస్తే ఇప్పటికంటే చాలా తక్కువ కేసులు ఆనాడు ఉండుంటాయి. ఎందుకంటే తర్వాత నేను క్యాన్సర్ అని ఇలా. కానీ గత 15-20 ఏళ్ళుగా ఊరికొక్క క్యాన్సర్ కేసు ఉందో లేదో గమనించుకోపోండి. ఊరికొక్క క్యాన్సర్ కేసు కాదండి, ఊరికి 2, 3, 4, 5 ఉంటే కూడా ఆశ్చర్యమేం లేదు. ఎంత ఆశ్చర్యం ఇది! దీనికి సైన్స్ కారణం కనిపెట్టలేదు అనేది ఒక మళ్ళీ ముసుక కాదు. సత్యమేమిటి? అమ్మని మర్చిపోవడమే క్యాన్సర్కి కారణం. అదే గ్రామ భారత్ ద్వారా చాలా స్పష్టంగా ప్రజలందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. ఏమిటి అది? అమ్మని మర్చిపోవడం అంటే మీ అమ్మని మర్చిపోవడం కాదు. నువ్వెవరికి పుట్టావంటే నీకు ఒక అమ్మ ఉండొచ్చు, కానీ మీ అమ్మ ఎవరికి పుట్టింది? అమ్మలందరూ, మీరందరూ ఎవరికి పుట్టారు? అమ్మకు పుట్టాం, భూమాతకు పుట్టాం. భూమాత ఏం చేసింది? నువ్వు పుట్టడానికి కారణమైంది, నువ్వు పెరగటానికి కావాల్సింది ఇచ్చింది, నువ్వు హెల్తీగా ఉండటానికి కావాల్సింది కూడా ఇచ్చింది. చస్తే తిరిగి తనలో కలుపుకుంది. చస్తే తిరిగి కలుపుకుందని గుర్తుంది. పుట్టించింది తనే అని గుర్తుంది. కానీ బతకటానికి, ఆరోగ్యానికి, ఉండటానికి కూడా భూమాతే కారణం అనే దాన్ని మాత్రం మర్చిపోయాం. ఏ ముసుగులో? మూఢనమ్మకాల ముసుగులో. అత్యంత దారుణమైన మూఢనమ్మకం ఏంటో తెలుసా? మూఢనమ్మకం అంటే మీరు చేతబళ్ళు అవి గుర్తురావద్దు, పాత మాటలు అవన్నీ. నేను కాదంటంలా, వాటన్నిటిని రైట్ అని నేను అంటంలా. ఖచ్చితంగా సైన్స్ని విశ్వసించి సైన్స్ని ప్రాణంలాగా భావించే వాళ్ళలో నేను ఒకడిని. చేతబళ్ళు, మూఢనమ్మకాలు అట్లాంటివన్నీ కూడా తూర్చిపారేయాల్సిన అవసరం విషయాలే. కానీ ఇవాళ దారుణంగా ఆ చేతబళ్ళ కంటే మించిన మూఢనమ్మకం, మూఢ విశ్వాసం ఏంటంటే సైన్స్. సారీ ఫ్రెండ్స్, సారీ. ఈ పదం, ఈ వాక్యం మీరిన్నా ఇంకొకళ్ళిన్నా చాలా కష్టంగా ఉంటుంది. కానీ నేను నమ్మి చెప్తున్నాను, సైన్స్ని ప్రేమించే వ్యక్తిగా చెప్తున్నాను, సైన్స్ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధం అనేంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. ఇవాళ అత్యంత దారుణమైన మూఢ విశ్వాసం సైన్స్. అదేంటి నీ మాట కాంట్రవర్సీగా ఉంది? సైన్స్ అంటే ప్రాణం అంటావు, సైన్స్ మూఢనమ్మకం అంటావు, 2 కుదరటం లేదు. అవును, కుదరవు. ఎందుకంటే సైన్స్ అంటే ఒకటి కాదు కాబట్టి. సైన్స్ ఒకటే అయి ఉంటే సైన్స్ అంటే ప్రకృతిని అర్థం చేసుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక సాధనంగా, ఒక మార్గంగా అనిపించేది. కానీ సైన్స్ 2గా ఉన్నప్పుడు అదేమిటంటే, ఒకటి ఈ నేచర్ని తెలుసుకోవడానికి తెలుసుకునే క్రమాన్ని సైన్స్ అని పిలుచుకోవడం ఒక నిజమైతే, సైన్స్ను అడ్డం పెట్టుకొని లాభాల కోసం, డబ్బుల కోసం మాత్రమే బిజినెస్గా డెవలప్ చేయడం అనేటువంటిది ఇంకొకటి సైన్స్లో ఉన్నటువంటి మరో కోణం. ఆ కోణం డెవలప్ అయిన తర్వాత ఇవాళ ఏది నడుస్తుందో అది నడిపించడానికి పనికొచ్చే మాట నా నోట్లోంచి వస్తుంది, కానీ దాన్ని కుదరదు అంటానికి వచ్చే మాట ఒక్కటి కూడా నా నోట్లోంచి రాదు. ఇది ఇవాళ సైన్స్కు ఉన్నటువంటి ముసుగు. ఆ ముసుగు గుంజేస్తే ఏం కనపడుతుంది? సిద్ధార్థ యోగ విద్యాలయానికి వచ్చి క్యాన్సర్ తగ్గింది అనేటువంటి వీడియోలు పెట్టే పేషెంట్స్ అంతా ఏం చేసి క్యాన్సర్ని తగ్గించుకుంటున్నారు? ఈ గోధుమ గడ్డి రసాలు తాగే. ఇంకొక చిన్న మాట చెప్తాను మీకు. B17 అని ఈ హైదరాబాదులో మన సెంట్రల్ లైబ్రరీలో క్యాన్సర్ మీద ఒక సదస్సు పెడితే నేను వెళ్ళేదో మాట్లాడాను 4 మాటలు. మాట్లాడితే అక్కడ ఒక అతను ఉన్నారు. ఆయన ఏం చేశారు? మీటింగ్ అయిపోయిన తర్వాత క్యాన్సర్కి మీరు ట్రీట్మెంట్ ఇస్తారా అని నన్ను అడిగారు. నాకు తెలియదండి, నాకు తెలిసిన విషయాలు 4 చెప్పాను, నేను దానికి ట్రీట్మెంట్ అయ్యి నాకు తెలియదు అంటే. మీరు ఇందాకేదో B17 అన్నారు కదా, అది అమెరికాలో, కెనడాలో, బ్రిటన్లో అటు దొరుకుతూ ఉందండి, బయట జర్మనీలో కూడా దొరుకుతూ ఉంది, మీకు తెలిసిన వాళ్ళంటే తెప్పించుకునే ప్రయత్నం చేసుకోండి అన్నాను. అంటే ఆయన ఏం చేస్తాడు? వెంటనే వాళ్ళ రిలేటివ్ ఎవరో అమెరికాలో ఉన్నాడు, కాల్ చేసి అడిగాడు. కాల్ చేసి అడిగితే నేను వెళ్ళిన 3వ రోజు మా ఇంటికి నా సెల్కి కాల్ వచ్చింది. ఏమని? హలో రామచంద్ర మాట్లాడేది. అవునండి. ఏం చేస్తారు మీరు? యోగా చేసుకుంటానండి. యోగా చేస్తాం. మరి క్యాన్సర్ మీద మాట్లాడేవని తెలిసింది. అవును మాట్లాడానండి. B17 అన్నావంట? అన్నానండి. ఏం పని అది? B17 ఏంటి? ప్రపంచ సైన్స్ చరిత్రలో B17 అనే వర్డ్ ఒకటి ఉందా? ఏం మాట్లాడతావు? ఎక్కడదో ఏదో ఒకటి మాట్లాడి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మా మామయ్య గారు వచ్చి, నేను 15 ఏళ్ళుగా అమెరికాలో నేను డాక్టర్గా ఇక్కడ వైద్యం చేస్తూ ఉంటే ఆయన కాల్ చేసామంటాడంటే, అత్తయ్యకి క్యాన్సర్ ఉంటే మీ దగ్గరే మందు ఉందంట, అది పంపిరని నన్ను అడుగుతున్నాడు. ఎక్కడ తెచ్చి పంపించాలి? ఏం మాటలు, పిచ్చి మాటలు అని మాట్లాడాడు. మాట్లాడితే తిట్టాడులేండి, విన్నాను.
విన్నాను. ఎందుకంటే రైతుని డాక్టర్ అంటే, అమ్మని డాక్టర్ అంటే మరి తిట్టకేం చేస్తారు? డాక్టర్లు అంటే వాళ్ళు కదా, మరి తిట్టకేం చేస్తారు? తిట్టాడు. అంతా ఆయన కోపమంతా అయి పెట్టేనిచ్చి మళ్ళీ కాల్ చేసిన ఏమన్నానంటే, డాక్టర్ గారు B17 ఒక ఫ్యాక్ట్, ప్లీజ్ కొంచెం శ్రద్ధగా తెలుసుకోండి అని పెట్టేశాను. మళ్ళీ తిడతాడేమో అని. 3 days తర్వాత కాల్ వచ్చింది. అమెరికాలో 15 ఏళ్లుగా వైద్య వృత్తిలో ఉండి నేను B17 విషయంలో ఇంత డార్క్లో ఎలా ఉన్నానండి, చాలా కష్టంగా ఉంది నాకు అని. అంటే అసలు సమస్య ఏంటంటే, నేను ఆయనతో నన్ను మీ తప్పు కాదులేండి అని. మరి ఎవరిది తప్పు అంటే సైన్స్ని మూఢనమ్మకంగా, సైన్స్ని అడ్డం పెట్టుకుని మూఢ విశ్వాసంగా డెవలప్ చేస్తున్నటువంటి ఈ లాభాల వేటలో నడుస్తున్న ఈ వ్యవహారం, ఇది చాలా పెద్ద వ్యవహారం. ఆ వ్యవహారం అది తప్పు. అది సిలబస్లో 7th class బుక్లో చూసుకోండి. B కాంప్లెక్స్ అంటే B12తో ముగిస్తుంది. MBBS సిలబస్లో చూసుకోండి, B కాంప్లెక్స్ అంటే B12తో ముగిస్తుంది. B17 వర్డ్ కూడా తీసుకురారు. మీకు B17 ఎక్కడ దొరకాలి? ఇట్లాంటి ఏది నాట్లు వేసుకొని కలుపులు తీసుకునే రకాలు కండవలు వేసుకొని వచ్చి B17 అంటే ఏంటర్ B17 అంటున్నాడని మీరు ఎక్కడ నెట్లో కొట్టాలి. నెట్లో కొడితే అక్కడ వస్తుంది B17 అని. వచ్చి ఏం చెప్తుంది? B17 అంటే విషము, పాయిజన్. ఇది పాయిజన్ కూడా కాదండి. పాయిజన్లో బాగా ప్రమాదకరమైన, ఇది వాసన చూస్తేనో నాలుక పెట్టుకుంటున్నా చచ్చిపోతారంటారే, సైనైడ్. ఇది సైనైడ్ అణువు ఉన్నదాన్ని B17 అంటారు, ప్రమాదకరమైంది అని దాంట్లో వస్తుంది. ఏం పద్ధతి ఇది? మరి అదే 7th class బుక్లో పెట్టండి. సైనైడ్ ఉంటుంది, దాన్ని B17 అంటారని రాయండి. MBBS బుక్లో రాయండి. అది వైద్యానికి పనికొస్తే రాయండి, పనికి రాకపోతే రాయండి. దాన్ని అసలే లేకుండా చేస్తారా సిలబస్లోంచి? ఎవరైనా మాట్లాడితే ఎత్తుక్కుంటేనేమో నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు బుక్లో దొరుకుందా? కానీ ఆశ్చర్యకరమైన వాస్తవం ఏంటంటే, ఎవరి ఆహారంలో అయితే B17 ఉంటుందో వాళ్ళ సమాజాల్లోకి క్యాన్సర్ లేదు, ఎంటర్ కాలేదు. లేదు. ఏం మాట్లాడావు? మళ్ళీ చెప్తా చూడండి. ప్రపంచంలో క్యాన్సర్ లేని మానవ సమాజాలు కూడా ఉన్నాయి. ఇది సత్యం. భారతదేశంలో, అమెరికాలో, జర్మనీలో, జపాన్లో అట్లా అడగద్దు. ఇప్పుడు ఏమని అడగండి అంటే, భారతదేశానికి పాకిస్తాన్కి సరిహద్దుల్లో ఒక హుంజా లోయ ఉంది కదా, గోదావరి లోయ అంటాము మనం, కృష్ణా పరివాహక ప్రాంతం అంటాము మనం. అలాగే హుంజా పరివాహక ప్రాంతం ఉంది కదా, హుంజా లోయలో బ్రతుకుతున్నటువంటి 10 లక్షల మంది ప్రజల్లో సింగిల్ పర్సన్కి క్యాన్సర్ కేసు ఉందా? ఇది ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏంటి? క్యాన్సర్ లేదు. ఎందుకు హుంజా జాతిలో క్యాన్సర్ లేదు? వాళ్ళు ఆప్రికాట్ గింజలు తింటారు కాబట్టి. ఆప్రికాట్లో ఏముంటుంది? B17 ఉంటుంది. B17 తిన్న వాళ్ళకి క్యాన్సర్ రావడం లేదు. ఏం చేయాలి ఇప్పుడు? వద్దు. ఎందుకంటే నేను వెళ్ళి చూసి రాలేదండి, ఎక్కడ చూసి మాట్లాడుతున్న మాటలు. నేను పాకిస్తాన్ ఇండియా సరిహద్దుకు నేను వెళ్ళా. మరి నన్ను నమ్మి ఒప్పుకోవాలి మీరు. నమ్మకాలు తప్పు, వాస్తవం ఏంటో కావాలి. దానికి నేను మన జీవితాల నుంచి ఒక ఉదాహరణ చెప్తాను. మన తెలంగాణలో కొండరెడ్లు పేరున్నారా? కొండరెడ్లు అంటే మనళ్ళు ఎన్టీఆర్ టైంలో అనుకుంటాను, కరెక్ట్ గుర్తు రావడం లేదు. వాళ్ళ కోసం కాలనీలు కొండ కింద కట్టిస్తే ఓపెనింగ్ టైంకి వచ్చి కూర్చొని తెల్లారెళ్ళి చూస్తే అంత కొండ మీద గుడిసెలు వేసుకొని కూర్చున్నారయ్యా అని అట్లా విన్నాం. అంటే అడవిలో ఉండడం అట్లా ఇష్టం అని. ఇప్పుడు ప్రశ్న, కొండరెడ్ల జాతిలో మన దగ్గర ఉన్నటువంటి మన అన్న వాళ్ళలో, మన తమ్ముడు మన అన్న వాళ్ళలో ఒక్క క్యాన్సర్ కేసు చూపించగలమా? ఎందుకు లేదు? ఇంకా ఇక్కడ వచ్చి కలవలేదు కాబట్టి వాళ్ళు. ఈ మధ్యలో హాస్టల్స్ అన్ని పెడితే ఒకళ్ళిద్దరు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ వస్తే వదిలేయండి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒరిస్సా తెలంగాణ సరిహద్దుల్లో గుత్తికోయలు అని ఉన్నారు. గుత్తికోయల జాతిలో ఒరిస్సాలో కానీ తెలంగాణలో కానీ, ఇప్పుడు అటు విశాఖ జిల్లాలకు వస్తున్నారు కదా, శ్రీకాకుళం విశాఖలో, ఆంధ్ర జిల్లాలో కానీ బ్రతుకుతున్న మొత్తం గుత్తికోయల జాతిలో సింగిల్ పర్సన్కి క్యాన్సర్ కేసు చూపించగలరా? లేదు. ఎందుకు? ఆలోచించండి. అమ్మని నమ్ముకొని మొరటుగా బ్రతుకుతున్న జాతుల్లో క్యాన్సర్ లేదు. అమ్మని అమ్ముకొని డబ్బులు చేసుకుంటున్నటువంటి జాతులన్నింటిలో క్యాన్సర్ ఉంది. కాబట్టి నేను కంఠానికి మూలమైన అమ్మ, అంతకంటే తెలుగులో ఇంకొక పదం లేదు, ఏ భాషలో కూడా లేదేమో అంత బరువైన పదం అమ్మ అని. అందరినీ కన్నా అమ్మ, నేచర్ బ్రతకటానికి కావలసిన వనరంతా ఇస్తే బిజినెస్కి ఏది బెటరో చూసుకొని చేసుకుంటూ వెళ్ళిపోతున్న మన తప్పు, కానీ నేచర్ది తప్పు కాదు. ఇది గమనించాలి. నేను ఎక్కువసేపు మాట్లాడానేమో. ఇది గమనించాలి. అంటే నా అనుభవాల నుంచి చెప్పమంటే నేను దాంట్లో పడిపోయాను కదా, మాటల్లో చకచక వెళ్ళిపోతున్నాయి. సారీ. ఎందుకంటే ప్రసాద్ గారి మాటలు నాకు భలే ఇంట్రెస్ట్. ఆయన రాయలసీమ యాసలో ఆయన మాట్లాడుతూ ఉంటే 2 గంటలు మాట్లాడితే కూడా నేను ఎన్నిసార్లు మాట్లాడినా అది వినాలని అనిపిస్తుంది. అంత అద్భుతమైన స్పీకర్ కదా. నేను ఇంకొక మాట, నా ముగింపుకి వస్తాను. నేను నా అనుభవాల నుంచి నేను మీతో ఏం పంచుకోవాలనుకుంటున్నానంటే,
ఇంట్లో అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వనాడికి ఎట్లాగైతే సమాజంలో గౌరవించబడే అర్హత లేదో అట్లాగే మనందరినీ కన్నా మన నేచర్ని, సహజత్వాన్ని, దాని కెపాసిటీని అర్థం చేసుకోలేకపోతే ఈ భూమి మీద బతికే రేట్ని మనం పోగొట్టుకుంటాం. నువ్వెవరయ్యా అంటానికి? రైతునన్నావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. నేనెందుకు మాట్లాడాలి? పెద్ద మాటలు మాట్లాడటానికి అర్హత ఉంది అని సైన్స్ సమాజం ఒప్పుకున్నటువంటి వ్యక్తి, ఈనాటి ఈ కాలపు ఐన్స్టీన్ అని సొసైటీ అంతా, ప్రపంచపు సైన్స్ సొసైటీ అంతా గుర్తించిన వ్యక్తి, కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా, మాట్లాడలేకుండా చక్రాల కుర్చీలో ఉండి ఆయన ఆలోచిస్తుంటే మాటలు యువతల వచ్చేసిన మనిషి పేరేంటి? టైం అని బుక్ రాశాడే, మీకు తెలుసు, స్టీఫెన్ హాకింగ్. ఆయన ఏమన్నాడు తెలుసా? మనల్ని మనం నాశనం చేసుకోవడానికి కావాల్సిన స్థాయిలో సైన్స్ని డెవలప్ చేసుకున్నాం. మనం అంటే మానవ జాతిని. ఇప్పటికైనా సమాజానికి ఉపయోగపడేట్టుగా యూటర్న్ తీసుకొని సైన్స్ని అభివృద్ధి చేసుకోలేకపోతే రాబోయే 1000 సంవత్సరాల్లో ఈ భూమి మీద డైనోసార్లు ఎలా తూడ్చుకుపోతాయో మానవ జాతి అలా తూడ్చుకుపోతుంది. ప్లీజ్ తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. పాపం ఆయన బతికుంటే బాగుండేది. ఇంకా ఏం మాట్లాడి ఆలోచించి మనతో పంచుకోగలిగేవాడు. కానీ ఆయన చనిపోయిన సంవత్సరం తిరగకముందే మనం మూతి గుడ్డలు కట్టుకున్నాం. ఎంత అన్యాయంగా ఉందంటే, ఫ్రెండ్స్ ఎవరిని అనొద్దు, నన్ను నేను అనుకోవటం రైట్ అవుద్ది, నన్ను నేను అనుకుంటాను. చూడండి, మూతిగుడ్డ నేను ఎందుకు కట్టుకున్నా? ఎవరికి కనపడకుండా తలుపులు వేసుకొని ఎందుకు దాక్కున్నా అంటే వైరస్కి భయపడి అని. వైరస్కి భయపడి మూతిగుడ్డ కట్టుకుంటే వైరస్ లోపలికి దూరదని నమ్మిన నాది అజ్ఞానం కాదా? నేను ఎవరిని అడగట్లా, ఎవరిని అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా కేసు పెడతారని తెలియదు కాబట్టి నన్ను నేను తిట్టుకుంటున్నాను. నేను మూతిగుడ్డ కట్టుకొని వైరస్ దాంట్లోకి దూరదంటే వైరస్ ఎంత ఉంటుంది? బాక్టీరియా అంటేనే మైక్రోస్కోప్ కావాలి. ఒక బాక్టీరియా శరీరంలో 100 వైరస్లు ఉండగలవు. ఒక్క బాక్టీరియా శరీరంలో 100 వైరస్లు ఉండగలవు. ఎంత చిన్నవి! అది నా గుడ్డలోంచి లోపలికి దూరదని వాళ్ళంటే నేనట్టని గుడ్డ కట్టుకుని తిరిగాను. పాపం బాలసుబ్రహ్మణ్యం గారు గుడ్డ లేకనా ఆయన జనంలో తిరిగా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందంటే, అమ్మని విషంతో నింపి కెపాసిటీ లేని ఫుడ్ అంతా మనం తిని, చూడటానికేమో అన్నం ముద్దే, కానీ అన్నంలో ఏముంటాయో అవి ఉండవు. రకరకాల ఆహారపు ముద్దలే, కానీ వాటిలో ఏముండాలో ఉండవు. నిమ్మకాయ అంటాం, నిమ్మకాయలో ఏముండాలంటే సి విటమిన్ ఉండాలంటాం, దాంట్లో ఉండదు. నేను వివరాల్లోకి వెళ్ళటల్లా. వేటిలో ఏ విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ ఉంటాయని మనం లిస్ట్ అంతా మన దగ్గర ఉందో, ఆ లిస్ట్ అంతా పుస్తకాల్లో ఉందా, ఫ్రూట్స్లోనూ, వెజిటబుల్స్లోనూ, గింజల్లోనూ ఉందా అనే ప్రశ్న మిస్ అయ్యాం. అన్నిట్లో ఉన్నదాన్ని నెమ్మదిగా వదిలేస్తూ వచ్చి ఎక్కడికి వచ్చామంటే, జీన్ మాడిఫైడ్ ఆర్గానిజం పేరుతోటి విషము నిండిన ఆహార పదార్థాల పంటలతో సమాజాన్ని నింపేశాం. ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఏమిటది? పత్తి అని ఉండేది. పత్తికి పురుగు పడేది. విషం కొడితే పురుగు వచ్చేది కాదు. నష్టం వచ్చి మా అన్నయ్యో, మా బాబాయో చనిపోయేవాడు. రైతు గట్టి మీద ప్రాణం పోయిందనేవాళ్ళు. ఎంత కష్టంగా ఉండేది. ఇది పాత మాట. ఇప్పుడేంటి? పత్తి చేలో విషం కొట్టాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా పండుతుంది పత్తి. ఎట్లా? పత్తి గింజలోనే విషం పెడితే పురుగు ఇంకా అక్కడికి రాదు కదా అనే టెక్నిక్ మనం కనిపెట్టాం. గింజలో విషం ఎట్లా పెడతాం? గింజలో విషం పెట్టడం కాదు, నేను మామూలు మాటల్లో చెప్తున్నా. దీనికి చాలా పెద్ద సైన్స్ ఉంటుంది. 2-3 మాటలు అంటాను. ఏమిటది? జీన్స్నే మాడిఫై చేయగలిగితే, విషం ఉండే జీన్స్ని కనిపెట్టి గింజ జీన్స్లో ఇరికించగలిగితే అది జీన్ మాడిఫైడ్ పంటలు. దాంట్లో పత్తి వచ్చింది. ఇప్పుడు పురుగు మందులు తగ్గినాయి చూడండి, పత్తికి కొట్టాయి, పత్తి పండుతుంది. పత్తికి బాధలా చొక్కా కుట్టించుకుంటాను. కానీ మీరు వంకాయకి జీన్ మాడిఫై చేస్తే, అప్పుడు వంకాయకి చేస్తే గోలగోలైంది 20 ఏళ్ల క్రితం అనుకుంటా. ఇప్పుడు ఏం చేస్తారు? జీన్ మాడిఫైడ్ వంకాయలను అప్పుడు అనౌన్స్ చేసి నా అనుభవం తెలిసి వచ్చింది, రైతులు ఎదురు తిరుగుతారని. ఇప్పుడు ఏమి అనౌన్స్ చేయట్లా. టమాటో జీన్ మాడిఫై చేశారు, క్యాబేజీ జీన్ మాడిఫై చేశారు, ఇంకేంటది సోయా జీన్ మాడిఫై చేశారు, మొక్కజొన్న జీన్ మాడిఫై చేశారు, కోళ్ళు జీన్ మాడిఫై చేశారు, కోడిగుడ్లు పెట్టే కోళ్ళని జీన్ మాంసం కోళ్ళు జీన్ మాడిఫై చేశారు, గుడ్లు పెట్టే కోళ్ళు జీన్ మాడిఫై చేశారు, గొర్రెల జీన్ మాడిఫై చేశారు, కుందేళ్లను జీన్ మాడిఫై చేశారు. ఏం సార్ ఇది? ఏం చేస్తున్నారు సార్ మమ్మల్ని? అంటే మీ బిజినెస్లు చాలా అద్భుతం, కాదనటంలా. 100 కోట్లు మీరు 1000 కోట్లకు వెళ్ళిపోతారు, కాదనడంలా. కానీ మేమండి అంటే ఖచ్చితంగా ఒక గొర్రెల ఏమంటారు యజమాని
100 గొర్రె పిల్లలు పెంచుతున్నాడంటే ఎంత ప్రేమగా వాటికి గడ్డేసినా, ఎంత ప్రేమగా నీళ్లు పెట్టినా అవి పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాడు? ఖచ్చితంగా అమ్మేస్తాడు. కోయటానికే కత్తి పెట్టి కోసేస్తారు, తీస్తారు, తిత్తి తీస్తారు, ముక్కలు ముక్కలు కోసి వండుకొని తింటారు. ఇంత పచ్చి నిజమో. మేము చదువుకున్నా, వ్యవసాయం చేసినా, జాబ్ చేసినా, ఏం చేసినా దేనికోసం ఉన్నాం? మీ ఆహారం తిని మీ ఆహార కంపెనీలకు కోట్లు రావడానికి, మీ ఆహారం తిని రోగాలు వస్తే మీ హాస్పిటల్కి, ఫార్మాస్యూటికల్ కంపెనీలకి కోట్లు రావడానికి, మేము మీ ఆహారం తింటూ చచ్చిపోయి రోగం వచ్చి చచ్చే లోపల పిల్లలు కానీ వాళ్ళకి ఫీజులు కట్టి పెంచుకుంటే ఆ పిల్లలు మళ్ళీ మళ్ళీ మీ పిల్లల, మీ మనవళ్ళ కంపెనీల్లో ఈ రకమైనటువంటి పద్ధతులనే బలి కావటానికి పనికొచ్చే సమాజాన్ని నిర్మిస్తూ అమ్మని మర్చిపోయిన వాడు బాగుపడడు, అమ్మని మర్చిపోయిన సొసైటీ బాగుపడదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రైతుని గౌరవించండి అని కోరుకోవడంలా, వేడుకోవడంలా. గౌరవించండి, బాగుపడతాం. గౌరవించకండి, మన కర్మని ఎవడూ కూడా సరిచేయలేడు. ఎవడు ఏం చేస్తే దానికి అదే ఫలితం వస్తుంది, ఏం చేస్తే అదే ఫలితం వస్తుంది. ఎందుకంటే ఒక్క మాట వినండి, కలుపు రోడ్డు పక్కన మొలిసిందే, మీ డాబాల పక్కన, ఇటు డాబాలే అటు డాబాలే, సూర్యుడు రానంత డాబాలు కట్టారుగా. అయినా రోడ్డు పక్కన, అటు పక్కన, ఇటు పక్కన మట్టి వదిలిన దగ్గర గడ్డి మొలిసిందే. మీరు యూరియా వేసారా, అమోనియా వేసారా, డిఏపి వేసారా? మీరు చెక్ వేపిస్తున్నారే మొత్తం చిచి చిచి అని. అయినా వచ్చే సంవత్సరం, పై వచ్చే సంవత్సరం, పై వచ్చే సంవత్సరం ఏంటా కెపాసిటీ? అది భూమి తల్లి కెపాసిటీ, గింజలో ఉన్న కెపాసిటీ. ఆ కెపాసిటీ అన్ని గింజల్లోనూ ఈ ప్రకృతి మాత పెట్టింది. గమనించి అమ్మని గౌరవించగలిగితే అమ్మ ఇచ్చేటువంటి ఆహారం మందు అవుతుంది. ఒక కాకి ఎలా షుగర్ లేకుండా, బీపీ లేకుండా బతుకుతుందో మనం అట్లా బతకగలం. షుగర్కి జీవితాంతం మందులా, బీపీకి జీవితాంతం మందులా? ఏంటండి ఇది? ఏమన్యాయం? దానికి సంబంధించిన విషయాలు మా ప్రసాద్ గారు చెప్తారు, ఇంద్రు గారిని. నేను నాటుకు వెళ్ళటల్లా. కాబట్టి నేను ముగిస్తూ మిమ్మల్ని కోరేది ఏమిటంటే, నేచర్ని అమ్మగా గుర్తించండి, గౌరవించండి అంటం లేదు, సారీ. ప్రేమించండి అని కూడా అంటం లేదు, సారీ. గౌరవించడం, ప్రేమించడం ఎవరికి కావాలి? ఎందుకంటే ఇప్పుడు అమ్మకు దొరికే గౌరవం మామూలుగా లేదు. అసలు ఎంత అంటే ఈ మాటకి ఎక్కడ చూసినా అదేనా, అమ్మని గౌరవించండి, అమ్మని గౌరవించండి. అమ్మని నిజంగా గౌరవించండి, అది కావాలి. ఏంట్లో గౌరవించాలి? పుస్తకాల్లో కాదు, మాటల్లో కాదు, ఇలాంటి ఉపన్యాసాల్లో కాదు, నిజంగా జీవితంలో గౌరవించండి, బాగుపడతాం. అమ్మననగానే మా ఏమనా అనకండి. నీ కొడుకు తల్లి, నీ కూతురికి తల్లి, నీకు తల్లి. నేను అంటున్నది మీ అమ్మాయిని, మీ అమ్మని, మీ భార్యని మాత్రమే కాదు. నిన్ను కన్నా భూమిని గౌరవించండి. భూమి నాశనం అయిపోతున్న పెద్ద ఆయన ఎవరో తిరుగుతున్నాడు దేశం అంతా, ప్రపంచాలు పట్టుకొని. భూమిని కాపాడండి, భూమిని కాపాడండి, సారం పోతుంది అని చెప్పి తిరుగుతున్నారు ఆ పెద్ద ఆయన. మన దగ్గర కూడా వస్తారేమో. ప్లీజ్, భూమిని రెస్పెక్ట్ చేస్తే, రైతుని రెస్పెక్ట్ చేస్తే, రైతు గింజని రెస్పెక్ట్ చేస్తే బాగుపడతాం అంటానికి ఇదిగో పెట్టిన స్టాల్స్ అన్నిట్లో ఉన్నటువంటి మీరు కొనుక్కెళ్ళి తినండి. ఇక్కడ కూడా నాకు ఒక విమర్శ ఉంది. ఏమనంటే, ఏంటవి గుర్తురాట్లేదు సార్, మిల్లెట్స్లో అండుకొర్రలు అనుకుంటా, 300 రూపాయలు 350 రూపాయలు ఉంటే కష్టం అనిపించింది. ఎందుకంటే రాయలసీమ అన్న అండుకొర్రలు పండిస్తే కేజీకి మనం 30 రూపాయలు ఇచ్చి తెచ్చి 300, వీళ్ళకి అమ్మండి, బాధలేదేమో, వీళ్ళకి అమ్మండి. వీళ్ళు మనలందరినీ పిలిచి ఒక్కొక్కటి దగ్గర వేలకు వేలు, లక్షలు గుంజే డాబాలాళ్ళే అనుకుంటారు. వీళ్ళకి అమ్మేయండి, తప్పేం లేదు, అమ్మేయండి. కానీ ప్రశ్న మాత్రం తుడుచుకొని పోదు. అమ్మేయండి అన్నంత మాత్రం ప్రశ్న తుడుచుకొని పోదు. రైతుకు 30 రూపాయలు ఇచ్చి 300 రూపాయలకు అమ్ముతారా? ప్లీజ్ ఆలోచించుకోండి. ఎర్ర బియ్యం ఉన్నాయి మన దగ్గర, నల్ల బియ్యం ఉన్నాయి మన దగ్గర, అండుకొర్రలు ఉన్నాయి, రకరకాల ఉత్పత్తులు ఉన్నాయి. వీటన్నిటికీ రేటు లేకపోతే కష్టమే. కానీ దాంట్లో పడకండి. ఏది బతకటానికి ఏం కావాలో చూడండి, దాంట్లో పడకండి, నష్టపోతాం. దానికి మనం ఏం చేయాలంటే, గ్రామభారతి వాళ్ళు ఏం చేస్తుంది, మీకు మొన్ననే 2 నెలల క్రితం విజయవాడలో ఆంధ్ర రైతులందరికీ కూడా ఒక ఈ పద్ధతిలో స్పోర్టివ్గా ఉండటానికి ఒక ప్రోగ్రాం నిర్వహించింది. 2 నెలలు 3 నెలలు గడిచిన తర్వాత ఇక్కడ ఒకటి నిర్వహిస్తుంది. ఉద్దేశం ఏంటి అంటే, మీరు అమ్ముకొని బాగుపడటం ఎట్లా అని బిజినెస్ నేర్పడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇవి కావు. ప్లీజ్ గమనించండి. మీరు రైతులై ఉండాలి, రైతులకు మార్కెట్ కూడా తెలిసి ఉండాలి.
మీ రైతులు, మార్కెట్ తెలిసిన రైతులు మీరు ఏం చేయండి. ఇందాక సిస్టర్ మాట్లాడుతూ చెప్పారు, నాకు మనసులో మెదిలింది, ఇక అనేస్తున్నాను నేను. ఏమనంటే, నేను 150 రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నాను, అమ్ముతున్నాను, ఆవులు సొంత కాళ్ళ మీద నిలబడ్డాయని. మరి నాకు 2 ఎకరాల పొలం ఉంది, నాకు 2 ఆవులే ఉన్నాయి, వాటితో వ్యవసాయం చేసి ఇంటికి వచ్చేసరికనే సరిపోతుంది, నేను పేడ మందులు చేసి అమ్మలేను, యూరిన్ మందులు చేసి అమ్మలేను. అది ఊళ్ళో సన్నకారు చిన్నకారు రైతు కండిషన్. అంటే ఆ ఉదాహరణని నేను రైట్ అని ఆమోదిస్తూనే, ఆ వ్యవహారాల్లో ప్రోత్సహించాలని కోరుకుంటూనే, అదే సందర్భంలో మన లక్ష్యం బిజినెస్గా మాత్రమే మారిన రోజున ఈ పురుగు మందులు లేని ఆహారం కూడా మళ్ళీ కమర్షియల్ యాక్టివిటీగా మారితే దీంట్లో ఉన్న ఒకళ్ళిద్దరు కోటేశ్వర్లు మహాద్భుతమైపోతారు తప్ప ప్రజల డెవలప్మెంట్కి పనికొచ్చేది అది మారదు. అట్లా కాకుండా ప్రజల సౌభాగ్యానికి పనికి రావాలని దానికోసమే గ్రామ భారత్ చేసేటువంటి ప్రయత్నం ప్లీజ్ ఆలోచించాలని, అర్థం చేసుకోవాలని కోరుతూ సెలవు.